నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఉదయం ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఒక శానిటరీ క్లీన్ చేసి ఒక స్త్రీల మీద ఇక్కడున్న ఫీల్డ్ అసిస్టెంట్ అయితే వాళ్ళ మీద అత్యాచారానికి అయితే పాల్పడ్డాడు. సో ఈ ఘటన వచ్చేసరికి కుత్బుల్లాపూర్ మండలం గాజుల రామారం మున్సిపాలిటీ పరిధిలో అయితే జరిగింది. మనం చూస్తూనే ఉన్నాము. విజువల్స్ అయితే మనకు కనబడుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గాజుల రామారం సర్కిల్. సో ఈ సర్కిల్ దగ్గర అయితే మనం ఉన్నాం ప్రస్తుతానికైతే. ఆ పైన అయితే ఫీల్డ్ అసిస్టెంట్ అయితే లేదు, ఆయన వేరే దగ్గరికి వెళ్ళిపోయారు, సూరారం వెళ్ళిపోయారని ఇక్కడున్న జాబ్ హోల్డర్స్ అయితే చెప్తున్నారు. ఆయన వెనకేసుకొని వస్తున్నారు. సో ఫీల్డ్ అసిస్టెంట్ అంటే చిన్న చిన్న రోడ్లు ఉడ్చుకుని శానిటరీ క్లీనింగ్ చేసి వాళ్ళ మీద అత్యాచారం చేశాడు. వాళ్ళే పాపం బయటకు చెప్పుకోలేక మదనపడి చాలా రోజుల తర్వాత ఈరోజు బయటికి అయితే రావడం జరిగింది. వాళ్ళైతే అంటే ఎంతలా బాధపడారంటే అంతలా బాధపడ్డారు. గత 3 నెలల నుంచి ఆయన వాళ్ళని వేధించడం అయితే జరుగుతుందంట. సో ఈరోజు పొద్దున కొన్ని వీడియోలు అయితే బయటికి కూడా రావడం జరిగింది. ఆ వీడియోలు పక్కన స్క్రోలింగ్లో వేస్తాం చూడండి. అదేవిధంగా వాళ్ళని అంటే ఇట్లా అత్యాచారం చేసి వాళ్ళ మీద వేధింపులు గురి చేసి వాళ్ళ దగ్గర వాళ్ళని అట్లా చేస్తున్నప్పుడు వీడియోలు తీసి ఆయన దగ్గర సేవ్ చేసుకొని ఆ వీడియోలు డైలీ వాళ్ళు చూపించి బెదిరిస్తా లైంగికంగా వాళ్ళ మీద దాడి చేయడం జరిగిందంట. సో ఈరోజు వచ్చిన మీడియా కథనాల ప్రకారం ఇక్కడున్న కిషన్ ఫీల్డ్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన అయితే ఇప్పుడు సూరారం అయితే వెళ్ళారు అని చెప్తున్నారు ఇక్కడున్న అధికారులు అయితే. సో ఇప్పుడు లోపల అయితే మనకి ఉప కమిషనర్ ఉన్నారు. సో ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, ఎందుకు ఆ స్త్రీలు ఈరోజు బయటకు వచ్చి అంటే అంత ఓపెన్ అప్గా మీడియా ముందు చెప్పడం అయితే జరిగింది. సో ఎందుకు అంటే ఇంత ఆఫీస్లో జరుగుతున్నా సరే వాళ్ళు ఎందుకు పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా ఇంత జరిగినా సరే ఆయన్ని సస్పెన్షన్ అయితే చేయలేదు. సో ఇది ఒక గమనార్హం అని చెప్పుకోవచ్చు. సో ముందుగా ఇక్కడ ఉప కమిషనర్ ఉన్నారు. సో ఆయనతో కూడా వెళ్ళి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడైతే మనం లోపల కమిషనర్ గారిని కలవడానికి అయితే వెళ్ళాం. ఆయన వెళ్ళిపోయారు వెంటనే. సో ఇంకా ఉప కమిషనర్ గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దామంటే ఎవరు ఇక్కడ సహకరించట్లేదు. సో మనం చూస్తూనే ఉన్నాము. ఇంకా ఇక్కడ గాజుల రామారం పరిధిలో ఉన్నాము. అంటే ఆయన ఒక కామాంధుడు అని చెప్పుకోవచ్చు కిషన్ గారు. ఇక్కడ వచ్చేసరికి ఆయన ఒక ప్రైవేట్ ఉద్యోగి అంట. ఇక్కడ అంటే అన్ఎంప్లాయ్మెంట్ అంటే గవర్నమెంట్ ఉద్యోగి అయితే కాదు, ప్రైవేట్ ఉద్యోగి అంట. సో ఎవరు ఇక్కడ అంటే ఆయన ప్రైవేట్ ఉద్యోగి అయినా సరే ఇక్కడ ఎవరైతే మనం సహకరించట్లేదు మీడియా వాళ్ళకు కూడా. అంటే ఆయన్ని వెనక్కేసుకొని వస్తున్నారు ఇక్కడైతే మాత్రం అంటే ఆడవాళ్ళ మీద అంత కామందురుగా దాడి చేసి ఆ వీడియోని ఆయన దగ్గర పెట్టుకొని వాళ్ళని బెదిరిస్తూ ఉన్నా సరే వీళ్ళు మాత్రం ఆయన వెనకేసుకొని వస్తున్నారు. ఇక్కడైతే మనకి ఎవరు సహకరించట్లేదు. నేను మాట్లాడు అని చెప్తున్నారు. సో జరిగింది ఇది. ఇంకా అదేవిధంగా ఈవినింగ్ కూడా చాలా ఆయన సస్పెండ్ చేస్తారు అనే కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి ఈవినింగ్ కల్లా ఆయన్ని. సో అది ఎంత మేరకు ఖచ్చితంగా నిజం వస్తుందో, లేకపోతే అబద్ధం వేస్తారో, లేకపోతే ఆయన 2-3 రోజులు సైలెంట్ చేసి 4వ రోజు మళ్ళీ ఎమ్మని డ్యూటీలో జాయిన్ చేసుకుంటారో తెలియదు. కానీ సో ఇక్కడైతే పరిస్థితి ఇది.